ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? మరొకసారి దేవుని నామములో మీ అందరికీ వందనములు. హ్యాపీ క్రిస్మస్ టు యు ఆల్. చూడండి, ఈ క్రిస్మస్ మీ జీవితంలో ఒక వ్యత్యాసం కలుగు చేయాలి. అనేక క్రిస్మస్లు అయిపోయినాయి, అనేక న్యూ ఇయర్లు అయిపోయినాయి. అదేలాగా ముందులాగా రోజులు ఒకేలా ఉంటాయి అనుకోవద్దు. భయంకరమైన దినాలు రాబోతున్నాయి. యేసు ప్రభు పుట్టుక ఒక విశేషమైనది. యేసు ప్రభు పుట్టుకని గ్రహించిన వారు కొందరే. ఆయన పుట్టినప్పుడు అందరూ ఎరగలేదు. అందరికీ తెలిసినప్పటికీ దేవుడు కొందరికి మాత్రమే ఆయనలో ఉన్న విశేషతని, ఆయనలో ఉన్న గొప్పతనమని బయలుపరిచాడు. మరి ఈ క్రిస్మస్ ద్వారంగా మీకు ఎలాగంటి మేలు, లేకపోతే దీవెన, లేకపోతే ఒక ప్రత్యేకమైన దేవుని కృపను మీరు పొందుకోవాలనుకుంటున్నారా? యేసు జన్మము ఒక విశేషమైనది. ఈ జన్మంలో ఉన్న గొప్పతనం ఏంటి? ఆయన జన్మిస్తే నాకేమొస్తుంది అని అడుగుతున్నారు చాలామంది. చాలా యోగ్యమైన ప్రశ్నే. మనం ఏది లాభం లేకుండా చేయం కదా. కానీ యేసు జన్మము లాభం మాత్రం కాదు కానీ మన జీవితాలకి, మన బ్రతుకులకి ఒక గొప్ప విడుదల. మరి అనేకమైన విషయాలు మనం ధ్యానిద్దాం. మరి రండి, ఎవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమం మీరు అందరూ పాలు పొందండి. మరి నాకు తెలిసి మీరందరూ చాలా అలసిపోయారు ఈ పండగలో. క్యారల్ రౌండ్స్ తిరిగి, లేకపోతే పిండి వంటలు చేసుకొని, ఇల్లు సున్నం కొట్టుకొని, ఇల్లు శుభ్రం చేసుకొని, ఏమండి మంచి భోజనం చేసి అలసిపోయారు. చర్చికి వెళ్ళి అలసిపోయారు చాలామంది క్రైస్తవులు. పండగ క్రైస్తవులు క్రిస్మస్ రోజు చర్చికి వెళ్ళకపోతే ఎలాగని ఖచ్చితంగా మీరు వెళ్ళారు. దాన్ని బట్టి ఎంతో సంతోషం. కానీ అసలు క్రిస్మస్ ద్వారంగా మనం ఏమి పొందుకోగలం? మన జీవితములు, మన బ్రతుకులకి విశేషత ఏంటి అనే సంగతి మనం మీరు ధ్యానిద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, ఈ రోజు నాయన నువ్వు మా కోసం జన్మించావయ్యా. పశువుల పాకలో పెట్టబడ్డావయ్యా. సమానమైన మమ్మల్ని విలువ లేని మా ప్రాణములకి శూన్యమునంతా చేసిన దేవ, మమ్మల్ని రక్షించాలని, విమోచించాలని, నిత్యమైన నరకముకి వెళ్లకుండా మమ్మల్ని నీతో పాటు యుగములు తరతరములు నీ రాజ్యములు నివసింపచేయాలని దిక్కులేని మాకు దిక్కై ఉన్నందుకు వందములయ్యా. ఈ క్రిస్మస్లో ఉన్న శక్తిని, ఈ క్రిస్మస్లో ఉన్న మాధుర్యాన్ని, ఈ క్రిస్మస్లో ఉన్న ప్రేమని, త్యాగము, సమర్పణను మేము గ్రహించుకుంటానికి, మమ్మల్ని మేము సమర్పించుకుంటానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి క్రిస్మస్ అంటే ఇప్పటికే మీరు చాలా ప్రసంగాలు వినుంటారేమో, వినకపోయి ఉండుంటారేమో. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధిస్తాం. చాలామంది యేసుప్రభు 25వ తారీఖు పుట్టలేదంటారు, కొంతమంది పుట్టారంటున్నారు. చూడండి, ప్రభువు పుట్టాడు, ఈ లోకములో జీవించాడు పాపం లేకుండా. మన పాపం నిమిత్తం ఆయన సిలువైబడ్డాడు. 3వ దినమున ఆయన పునరుద్ధానుడయ్యాడు. సో ఇక్కడ గమనించినట్లయితే 23లో పెట్టండి అది. ఇక్కడ గమనించినట్లయితే యేసుప్రభు జన్మము, యేసుప్రభు విశేషత ఒక ప్రత్యేకమైనది. యేసుప్రభు జన్మము ప్రభు కాలములో ఉన్న హిస్టారియన్స్, చరిత్ర రాసేవారు ఆయన జన్మముని వారు ద హిస్టరీ బుక్స్లో రాసినట్టు మనం చూడగలుగుతున్నాం. మరి ఈరోజు చాలా ప్రభు గురించి మరియా కాలములో, లేకపోతే ప్రభు కాలములో ఉన్న ఏమంటారు ఈ వస్తువులు కానీ, లేకపోతే వారు ప్రభు ఉన్న సమయంలో ఆ గ్రంథములు కానీ అవన్నీ బయటపడతాము. ప్రభు సజీవుడు నివసించాడు. ఆయన సేవ యథార్థమైనది, ఆయన జీవితం యథార్థమైనది, ఆయన మరణం పునరుద్ధానం అని యథార్థమైనది అనేది ఈరోజు ఆర్కియాలజీ వారు, ఇశ్రాయేలు దేశములు వారు తవ్వుతున్నప్పుడు వారికి కనబడిన అనేకమైనవి ఉన్నాయి. ఈరోజు మీరు అలాంటి గూగుల్లో చూడొచ్చు, దాని గురించి మీరు తెలుసుకోవచ్చు. అది అవిశ్వాసం లేని వారికి అలాంటి రుజువులు కావాలి. విశ్వాసం ఉన్న వారికి ఏమండి అవసరం లేదు. ఏ కన్నబిడ్డ అయినా తన తండ్రిని వెళ్ళి అడుగుతాడండి, నువ్వే నన్ను కన్నావని. అలా అడిగితే ఏమంటాడు చెప్పండి, నాన్న లాగి చంప మీద కొడతాడు. చూడండి, దేవుడు ఈ లోకంలో జన్మించాడు.
ఆయన జన్మము ఒక విశేషమైనది. దిక్కులేని వారికి దిక్కై ఉన్నాడు, విమోచన లేని వారికి విమోచనిచ్చేవాడుగా ఉన్నాడు. యేసు ప్రభు జన్మంలోని విశేషం ఏంటంటే, మీరు బైబిల్లో ఒక మాట మనం చూద్దాం. దయచేసి మీ బైబిల్ తిప్పండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనం. మత్తయి సువార్త అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతా జరిగిన ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనతో తోడనే అర్థము. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక కన్యక ఒక కుమారుడు కన్యను. ఈ మొదటి లైనే ప్రభుని ఈ లోకములో పుట్టిన ప్రతి ఒక్కరితో ఒక ప్రత్యేకతను మనం చూస్తున్నాం. దేవుళ్ళు అనబడిన వారైనా సరే, అనబడిన వారైనా సరే, రాజులైనా సరే, సామాన్యులైనా సరే, ప్రభులో ఉన్న విశేషత, ప్రభులో ఉన్న ప్రత్యేకత మనం కల్వరీసుల వరకు వెళ్ళవసరం లేదు. ఆయన జన్మములే మనం చూడొచ్చు. ఆయన కన్య గర్భాన జన్మించినవాడు. ఆయన పేరు ఇమ్మానుయేలు అని పిలువబడుతుంది. అంటే దేవుడు మన తోడున్నాడు. మరి ఈరోప్పుడు నేను మీకు నిరూపణలు చెప్తానికి నేను లేను. విశ్వాసంతో మీరు నమ్మండి. గుడ్డివాడికి ఎన్నిసార్లు ఏనుగు ఎలా ఉంటుందో చెప్తే వాడికి అర్థమవుతుందా? ఏమండి, చెవిటివాడికి ఎన్ని వాయిద్యాలు వాయించినా వాడికి అర్థమవుతుందా? కాబట్టి మూర్ఖులు ఉంటారు, ఖచ్చితంగా దేవుని కార్యం అర్థం చేసుకోలేని వారు. ఈ లోక దేవత అలాంటి వారి నేత్రములు గుడ్డితనం కలుగు చేసిన దేవుని వాక్యం మనం చూస్తున్నాం. కానీ యేసు ప్రభు జన్మం ఒక విశేషమైనది. కన్య గర్భాన, మరియ గర్భాన ఆయన పుట్టాడు. ఆయన దేవుడు మన తోడుంటాడు. యేసు ప్రభు త్రిత్వములో రెండవ వ్యక్తి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. యేసు ప్రభు ఈ లోకములో జన్మించిన కారణం ఏంటంటే, మానవదారుగా జన్మిస్తానికి కారణం ఏంటంటే, మానవుడికి వచ్చిన ప్రతి శాపము, ప్రతి మరణం అనేది ఏమండి, మరణం ఏసైని తీసేస్తే మనం ఎందుకు మరణిస్తా అంటుంటారు చాలామంది. చూడండి, యేసు ప్రభు మన కోసం నిర్మూలన చేసేది నిరంతరమైన మరణం. అదేంటది? దేవుని సన్నిధిలో నుంచి తొలగించబడటమే నిరంతరమైన మరణం. నరకమునికి నియమించబడిన మనల్ని, నిత్యమైన దేవుని ఉగ్రతకి తీర్పు తీర్చబడిన మనల్ని పాపము నుంచి రక్షించి విమోచించి ఆయన సన్నిధిలో పోగొట్టుకున్న ఆ సహవాసము, ఆ ఉల్లాసము, ఆ కనికరము, ఆ దయ, ఆ ప్రేమ, ప్రభు ఇచ్చే క్షమాపణను మనము క్రీస్తు ద్వారంగా పొందుకుంటానికి తన కుమారుడైన యేసు, ఎవరి కుమారుడైన? దేవుని కుమారుడైన యేసు ఈ లోకములో జన్మించాడండి. యేసులో ఉన్న ప్రత్యేకత, యేసులో ఉన్న విశేషత ఈరోజు చాలామంది అర్థం చేసుకోలేకపోతున్నారు. యేసు ప్రభువుని విశ్వసించానండి అంటే చాలామంది అంటారు, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు కదండి అంటారు. యేసు ప్రభువుని విశ్వసించానంటే మాకు పరిశుద్ధాత్మ మాత్రమే కావాలంటారు. యేసు లేకుండా నీతో తండ్రితో సహవాసం లేదు, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడలేవు. యేసు ప్రభులో ఉన్న ప్రత్యేకత, విశేషత ఏంటంటే, ఆయన దేవుడై ఉన్నప్పటికీ మానవధారంగా ఈ లోకంలో జన్మించాడండి. మానవుడికి వచ్చిన బాధలు, మానవుడికి వచ్చిన వేదనలు, యేసుప్రభు హెరోదు ఇంట్లో జన్మించచ్చు కావాలంటే, కానీ ఆయన హెరోదు ఇంట్లో జన్మించలేదు. ఆయన కన్య గర్భాన, మరియ గర్భాన ఆయన జన్మించాడు. ఇక్కడ చూసినట్లయితే కన్య గర్భాన, అక్కడ చూడండి ఒకసారి కార్తిక్. కన్య గర్భాన ఆయన జన్మిస్తాము.
మనం చూస్తున్నాం. ఆయన విశేషత, ఆయనలో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే, ఆయనలో ఉన్న విశేషత ఏంటంటే ప్రభువు జన్మములో పాపము లేదు. ఆయనలో జన్మములో పాపం లేనప్పటికీ మనం చూస్తున్నాం యోసేపు మరియ లూకా సువార్త 2వ అధ్యాయంలో వారు ప్రభువుకి పాప పరిహారము 2 పీజన్స్ ఏమండి పావురములు తీసుకువెళ్ళి పాప పరిహారం చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. అంటే తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని కల్వరి సిలువలో వేలాడుతున్నప్పుడు తన పాపముల కోసం లేకపోతే మన పాపముల కోసం అక్కడ పాపిగా చూడలేదు, కానీ ఆయన ఈ లోకములో జన్మించినప్పటి నుంచే ఆయన పాపిగా చూశాడు. అందువలే ఆయన బలిని లేకపోతే ఆ పాప బలిని తండ్రి అయిన దేవుడు అంగీకరించాడు. దేవుడు చూసినట్లయితే ప్రభువులో ఉన్న విశేషత మనం గమనించినట్లయితే మోషే ఇచ్చిన 630 ఆజ్ఞలు దేవుడు నెరవేర్చాడు. ఆజ్ఞల ప్రకారము ఆయన జీవించాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆయన పాపము లేని వాడగా పవిత్రుడుగా బ్రతికాడు. మానవుడికున్న కష్టాలు, మానవుడికున్న బాధలు, మానవుడికున్న సమస్యలు, మానవుడికున్న పోరాటాలు దేవుడికి బాగా అర్థమవుతుందండి. చూడండి, ఈ రోజుల్లో చాలామంది గనులకి, అధికారులకి, ధనవంతులకి మానవుడు బాధలు అర్థం కావు, కష్టాలు అర్థం కావు. అందుకే వారు చూసారంట్లయితే వారు పెట్టే చట్టాలు అవనివ్వండి, వారి వేలు పరిపాలన అవనివ్వండి, అది పేదవారిని ఎంతోమందిని బాధ పెడుతుంటుంది. ఎందుకంటే ఒక పేదవారుగా వారు ఏదో ఒకప్పుడు ఉన్నారని కథలు చెప్తుంటారు, కానీ వారు పేదవాడు సమస్యల్ని కానీ, పేదవాడు పోరాటాలు కానీ, ఆ పేదవాడు హృదయస్థితిని కానీ, వేదనని కానీ వారికి తెలియదు, వారు తెలుసుకుంటానికి కూడా ఇష్టపడరు. కానీ యేసుప్రభు హేరోదు కుటుంబంలో పుట్టకుండా ఒక పేదరాలు స్త్రీ అయిన మరియ గర్భాన ఆయన జన్మించాడు. యోసేపు మరియ ఒక సామాన్యమైన వారు, చెప్పాలంటే నిరుపేదలు. కానీ దేవుడు ఒక సామాన్యుడిగా జీవించాడు. లోకరక్షకుడు అయినప్పటికీ, శూన్యముని చేసినప్పటికీ, బంగారం వెండి నాదని చెప్పిన దేవుడు మానవుడి దారిగా ఉండాల్సి వచ్చినప్పుడు ఒక గొడ్రంకి కుమారుడుగా తను పుడుతూ మనం చూస్తున్నాం. కాలు నడకన నడుస్తూ మనం చూస్తున్నాం. ఒక సమానమైన జీవితమైన బ్రతుకుతూ చూస్తున్నాం. ప్రభు 30 సంవత్సరముల వరకు ఆయన సేవలో రాలేదు. ప్రభు 30 సంవత్సరముల వరకు ఆయన చేసే పని ఏంటి తెలుసా? మానవుడు బాధను అర్థం చేసుకుంటున్నాడండి. ఏమండి, ఈరోజు మనుషుడు బాధ పక్కోడు కూడా అర్థం చేసుకోడు. చాలాసార్లు మన బాధలు మన స్నేహితులతో, మన బంధువులతో, మన కుటుంబస్తులతో, మన భాగస్వాములతో, మనకు తెలిసిన వారితో చెప్పుకుంటుంటారు. కానీ వాళ్ళకి అర్థం కాదండి. మేబీ వారు నిన్ను చూసి కొంచెంసేపు సరేలే బాధపడద్దులే అని నిన్ను మాటలతో ఓదారిస్తారు కానీ, ఆదరిస్తారేమో కానీ ఆ మాటలు చెప్తాం వల్ల నీ బాధ తీరదు. కానీ యేసుప్రభుని చూసినట్లయితే ఆయన మరియ గర్భాన జన్మించిన దగ్గర నుంచి ఆయన జీవితంలో మానవుడు ఎదుర్కోవాల్సిన ప్రతి శోధనను ఎదుర్కొన్నాడండి. మానవుడు బాధలను ఆయన చూచాడు. మానవుడు ఎదుర్కొంటున్న పోరాటాలు ఆయన ఎదుర్కొన్నాడు. ఏమండి, కడుపు నొప్పి వస్తుందంటే కడుపు నొప్పి రానోడు ఏమంటాడు తెలుసా? పోరా పోయి సరిగా అన్నం సరిగా తిను, లేకపోతే బయట అయ్యి తినద్దు అంటుంటాడు. ఏమండి, తలపోటు రానోడు చెప్తే ఏమని తెలుసా? ఎక్కువ టీవీ చూడొద్దు, పోయి పడుకో అంటాడు. బాధ తెలియనోడు బాధను అర్థం చేసుకోడు. చాలాసార్లు మనము మన బాధను అర్థం కాని వారితో పోయి చెప్పుకుంటుంటాం. అది మనుషులు అవనివ్వండి, దేవుళ్ళు అనబడే వారిని అవనివ్వండి. నీ బాధను అర్థం చేసుకునేవాడు దేవుడు ఎలా అవుతాడు? నీ వేదన అర్థం చేసుకునేవాడు నీ తండ్రి ఎలా అవుతాడు? నీ సహోదరు ఎలా అవుతాడు? నీ స్నేహితుడు ఎలాగవుతాడు? యేసు ప్రభు మానవ దారిగా మనుష్యుడికి వచ్చిన ప్రతి శోధనను,
ప్రతి వేదనను, ప్రతి బాధను, ప్రతి కన్నీరును ఆయన చూచాడండి. ఇంకోటి తెలుసా అండి, యేసులో ఉన్న విశేషత, ఆయన చూచి ఆయన తీర్పు తీర్చలేదు. ఎవరిని తీర్పు తీర్చలేదు ఆయన. 30 సంవత్సరంలో మానవుడు పొందుతున్న వేదనను చూచి ఆయన చెప్పాలంటే ఆయన కన్నీరు కార్చానని మనం చూడగలుగుతున్నాం. ఆయన వేదనను పొందాడు. ఈరోజు ఈ క్రిస్మస్ రోజున యేసు జన్మము, యేసు ప్రభు పుట్టక ఒక విశేషమైనది. ఇది వ్యక్తిగతమైనది. ఇదేదో పబ్లిక్ హాలిడే కాదు, లేకపోతే ఇదేదో దేశంకి సంబంధించింది కాదు, లేకపోతే ఏదో ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు. ఇది ప్రతి వ్యక్తి హృదయానికి వ్యక్తిగతమైనది. ఈరోజు చాలామంది మనుషులు లోకంలో ఉన్నవారు వారి బాధని, వారిలో ఉన్న వేదనని, వారిలో ఎదుర్కొంటున్న పోరాటాలని ఎవరైనా రక్షిస్తారా, నన్ను ఎవరైనా కాపాడుతారా, ఎవరైనా నాకు సహాయం చేస్తారా, ఎవరైనా నన్ను ఆదుకుంటారా, ఎవరైనా నన్ను లేవనెత్తుతారా, ఎవరైనా తోడుంటారా, నన్ను బలపరుస్తారా, నాకు అండగా ఉంటారా అని ఎదురు చూస్తూ ఉంటాం. ఏమండి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మానవుడు వెతుకుతుంటాడు ఒక రక్షకుడి కోసం, రక్షించేవాడు, స్నేహితుడు కోసం, ఆదుకునేవాడు. కానీ ఎవరూ లేరు కదా. యేసు ప్రభు వాక్యం సెలవు ఇక్కడ బైబిల్ చూసినట్లయితే ప్రభు ఇమానువేలు అని పిలువబడదు. అంటే ఆయన మన తోడుంటాడంటే. మన తోడు ఎవరు ఉంటారో తెలుసా మీకు? మీ నీడ కూడా మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. చాలామంది ప్రమాణాలు చేస్తారు, అన్ని బంధముల కంటే భార్యాభర్తల బంధము నన్ను అడిగితే కొంచెం విలువైనదని చెప్పచ్చు. తల్లిదండ్రులు, పిల్లలు, లేకపోతే అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, ఈ బంధాలన్నీ కొంతవరకు ఉంటేమో కానీ భార్యాభర్తల బంధము అది అన్ని బంధాల కంటే అది ఎక్కువ కాలం ఉంటుంది. అది ఒక లోతైన బంధం. కానీ ఆ భార్యాభర్తల బంధము కూడా ఈరోజు నమ్మలేని స్థితిగా, లేకపోతే చల్లారని స్థితిగా, వేదనతో, బాధతో కూడిన స్థితిగా మనం చూస్తున్నాం. ఇమానువేలు అంటే దేవుడు మన తోడుండేవాడు. మనుషులు మన తోడు ఎప్పుడు ఉంటారు తెలుసా? డబ్బులు ఉన్నప్పుడు మన తోడుంటారు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు మన తోడుంటారు, మంచి ఉద్యోగంలో ఉన్నప్పుడు మన తోడుంటారు, ఆస్తులు ఉన్నప్పుడు మన తోడుంటారు, పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పుడు మన తోడుంటారు, మనల్ని అందరూ విలువగా ఎంచుతున్నప్పుడు మన తోడుంటారు. కానీ దేవుడు మన తోడు ఎప్పుడు ఉంటాడు తెలుసా అండి? దుఃఖ సమయంలో, కన్నీరు సమయంలో. కొన్నిసార్లు చెప్తుంటారు కొంతమంది, అయ్యా నా భాగస్వామికి కూడా నేను చెప్పలేను ఈ విషయాలు. ఏమండి, నా భార్యకి నేను చెప్పలేను, నా భర్తకు నేను చెప్పలేను, చెప్తే నన్ను అసహించుకుంటారు, నన్ను వదిలేస్తారు. కానీ దేవుడు నిన్ను అసహించకూడదు, దేవుడు నిన్ను వదిలేయడు. భక్తులు దేవుడితో ఉండాలి అనుకుంటాం, అది మతం. దేవుడు మనతో ఉంటానంటున్నాడు, అది బంధుత్వం, స్నేహం. ఏమండి, తల్లిదండ్రులు బిడ్డలతో ఉంటారు. ఏమండి, నిన్ను ప్రేమించేవారు నీ తోడు ఉంటారు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈ క్రిస్మస్లో దేవుడు నీ తోడున్నప్పుడు, దేవుడు నీతో ఉన్నప్పుడు నీకెందుకు భయము? చూడండి, ఒక మాట మనం చూద్దాం. ఇక్కడ కొలీసులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూడండి. కొలీసులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. చదవండి. 11వ వచనం. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటయుందనని సున్నతి పొందకపోవునని భేదము లేదు, పరదేశి అని సిధీయుడని దాసుడని స్వతంత్రుడని లేదు గాని క్రీస్తు సర్వమును అందరిలో ఉన్నవాడై ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే అన్యుడని కానీ, యూదుడని కానీ, సున్నతి చేయబడిన వాడని కానీ, సున్నతి చేయబడలేదని కానీ, ఏమంటే బానిసైన, స్వేచ్ఛ అయిన క్రీస్తు అందరిలో ఉన్నాడు, అందరితో ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యం అండి.
నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను, నాకు పేరు చెప్తాం ఇష్టం లేదు. ఆ ప్రాంతంకి ఒక టూరిస్ట్గా నేను వెళ్ళానండి. ఆ టూరిస్ట్గా వెళ్ళినప్పుడు ఒక స్థలం చూడాలనుకున్నా అన్నప్పుడు వారు అన్నారు, మీరు భారతీయులు కదా, మీరు ఈ స్థలములో పరిమితం లేదు, మీకు ఇది కొంతమంది ఈ ప్రాంతంలో ఉన్నవారు మాత్రమే చూడాలి అన్నారండి. ఆశ్చర్యం వేసింది. మనుష్యులు మనము ఎవరై ఉన్నామో, మనం ఏ భాష మాట్లాడతామో, మన రూపము ఎలా ఉందో, మన వస్త్రధారణ ఎలా ఉందో, మన చదువు ఎలా ఉందో, మనకు ఎంత ఆస్తి ఉందో, మనకి ఎంత పేరు ప్రఖ్యాతి ఉందో, దాన్ని చూసి లోకంలో ఉన్న మనుషులను మనల్ని ఏం చేస్తా వ్యత్యాసపరుస్తుంటారు. కానీ దేవుడు అందరికీ, యేసు ప్రభు అందరికీ చెందినవాడు. సూర్యుడు ఎవరికి చెందినవాడండి? సూర్యుడు అమెరికా వాళ్ళదా? సూర్యుడు ఆఫ్రికా వాళ్ళదా? భారతీయ వారదా? ఏమంటే సూర్యుడు అందరికీ చెందింది. సూర్యుని చేసినవాడు మన దేవుడు. యేసుక్రీస్తు అందరికీ దేవుడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అక్కడ చూసినట్లయితే ఆ మాటలో చివరి వచ్చిన చదవండి. క్రీస్తు అందరికీ, చదవండి. క్రీస్తు స్వరంలో అందరికీ ఉన్నవాడై ఉన్నాడు. అంతేనందా? ఇంగ్లీష్ బైబిల్లో బాగుంది, అండ్ ఈజ్ ఇన్ ఆల్. సమస్తము ఆయనలో సమస్తము ఉంది. సర్వము ఆయన ద్వారంగా నీకు కలగలిగింది. యేసు ప్రభు ఈరోజు ఏదో ఒక గుంపుకి, ఏదో ఒక దేశానికి, ఏదో ఒక సమాజానికి, ఏదో ఒక ప్రాంతానికి, ఒక కులముకి, ఒక భాషకి దేవుడై కాదండి. ఆయన ప్రతి ఒక్క మానవుడికి దేవుడై ఉన్నాడు. నిన్ను రూపించినవాడు ఆయన, నీకు శ్వాసనిచ్చినవాడు ఆయన. ఆయన ద్వారంగా నీకు సమస్తము అనుగ్రహించబడను. యేసుప్రభు తండ్రి గురించి చెప్తున్నప్పుడు ఫిలిప్పు ప్రభు నాకు ప్రశ్న అడిగాడు. చూడండి, మాట చూద్దాం. యోహాను 14వ అధ్యాయం. యోహాను 14వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము, మాకైతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు ఫిలిప్పు, నేనెంతకాలం మీ యొద్ద నుండినను, నీవు నన్ను ఎరుగవా? ఓకే, మళ్ళీ చదవండి. 14:8. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము, మాకైతే చాలునని ఆయనతో చెప్పగా, ఫిలిప్ వెంటనే ఏమన్నాడు? దేవా, మాకు ఆ తండ్రి ఏదో మాకు బయలుపరచు, మాకు అది చాలు, మాకు నువ్వు వద్దు ఏసయ్యా, మాకు నువ్వు వద్దు ఏసయ్యా, మాకు తండ్రిని చూపించే, డైరెక్ట్గా తండ్రితో నేను సావాసం చేసుకుంటాం, అది చాలు, దట్స్. కానీ దేవుడు ఏమన్నాడు? నేను తండ్రి ఏకరీతిగా ఉన్నాను. యేసు ప్రభు లేకుండా, యేసు ప్రభు విమోచన, పాప క్షమాపణ, రక్షణ, మారు మనసు లేకుండా నువ్వు నూతన జీవితం కలగదు. నీకు నీ ప్రాచీన స్వభావం నుంచి విడుదల లేదు, నీ పాప స్వభావం నుంచి నీకు విడుదల లేదు. అర్థం చేసుకుంటున్నారా? యేసుని నువ్వు కలిగి ఉంటే సమస్తమును కలిగి ఉన్నట్టే. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభు అంటున్నాడు, చూడండి ఒకసారి. యోహాను సువార్త 15వ అధ్యాయం. మొత్తం చదువుతాం, మనకి సమయం లేదు, కానీ 7వ వచనం మాత్రం చదవండి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. చూసారు, మీరు ఆయనలో నిలిచున్నప్పుడు, ఎవరైనా యేసు ప్రభులో నిలిచున్నప్పుడు, యేసు నీ హృదయంలో ఉన్నప్పుడు, నువ్వు ఆయనలో ఉన్నప్పుడు, అంటే ఆయన చెప్పిన ఆజ్ఞల ప్రకారం, ప్రభువు చెప్పిన కట్టడల ప్రకారం నువ్వు జీవించినప్పుడు, ఆయన నీలో ఉన్నప్పుడు, గాడ్ ఈస్ విత్ అస్, ఇమ్మానుయేలు,
నువ్వు ఫలిస్తావు. అడగండి, మీ ఆనందము పరిపూర్ణమవుతుందని అక్కడ రాయబడి ఉంది ఆ మాట. ఈరోజు యేసుని నువ్వు కలిగి ఉన్నావా? మనుషులు నమ్ముకున్నావు, బాధ పెట్టారు, గాయాలు చేశారు, నిన్ను మాటలతో గాయాలు చేశారు, క్రియల ద్వారా నిన్ను గాయాలు చేశారు, హృదయం అంతా పుండైపోయిందేమో నీకు. మనుషులు గాయాలు చేస్తారండి, అందుకే వాళ్ళు మనుషులు అంటారు. దేవుడు గాయాల్ని మానుపుతారు, అందుకే ఆయన దేవుడు అండి. మనుషులు మనల్ని అసహించుకుంటారు, అందుకే వారిని మనుషులు అంటారు. ఏమండి, దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. శాశ్వతమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, అందుకే ఆయన దేవుడు. మనుషులు మనల్ని క్షమించరు, దేవుడు మనల్ని క్షమిస్తాడు. చూసారా, చాలాసార్లు మనము దేవునికి మనుషులకి ఎంత మనం ఇంపార్టెన్స్ ఇస్తామో దేవునికి అంతే ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. అది చాలా తప్పు. మనుషులు స్వార్థపరులుగా ఉంటారు. మనుషులు నీ ద్వారంగా లాభం సంపాదించాలని ఆశిస్తుంటారు. మాటల ద్వారంగా, క్రియల ద్వారంగా నిన్ను గాయపరుస్తుంటారు. చాలాసార్లు వారి ఆశలు, వారి కోరికలు నీ ద్వారంగా వారు నెరవేర్చుకోవాలని అనుకుంటుంటారు. నీ జీవితంని నువ్వు వారికి ఎందుకు పనికిరానప్పుడు నేను వదిలివేస్తారు. కానీ దేవుడు తండ్రైనా తల్లైనా మరుచును కానీ నేను నిన్ను మరువను. ఒక తండ్రి తన బిడ్డల మీద కనికరం చూపించినట్లు, జాలి పడినట్లు నేను నీ మీద జాలి పడతాను అని దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. యేసు ప్రభు జన్మము మనకి పాప క్షమాపణ మాత్రం కాదు, కానీ మనం పోగొట్టుకున్న తండ్రితో ఉన్న అన్యోన్య సహవాసం, దేవునితో ఉన్న సహవాసం, దేవునితో ఉన్న ఆ ఉల్లాసము, జీవితములో మొత్తము పోయిన అన్నీ కూడా మనం పొందుకోవచ్చు. ఏమంటే దేవుని నమ్మకు, దేవునికి హృదయం ఇస్తే ఏది రాదో చెప్పండి. ఏం వస్తుందని అడుగుతుంటారు చాలామంది. ఏది రాదో చెప్పండి. నీ ఎండిన జీవితమును ఫలింపజేయగలిగిన వాడు ఆయన. ఇంతవరకు నీ జీవితమును అపవాది కార్యాలతో అపవాది నిన్ను తుకుతుకు చేసి పడేశాడేమో, వ్యసనమ్మలకి నిన్ను బానిస చేసి పడేశాడేమో, నీ బ్రతుకులో నిన్ను ముందుకు వెళ్ళనివ్వకుండా అన్నిటిలో ఆటంకం పెట్టాడేమో. కానీ నీ దేవుని వైపు నువ్వు చూచావంటే, దేవుని వైపు నువ్వు కన్నీరు కార్చావంటే, ఏదంటే ఆయన ప్రత్యేకత ఏంటి తెలుసా అండి? నీ గతాన్ని మర్చిపోతాడంట. దేవునికి ఏమన్నా జ్ఞాపకం శక్తి తక్కువ? మనుషులు మర్చిపోరు అసలు. క్షమించానంటారు కానీ మరలా సమస్య వచ్చినప్పుడల్లా అదే ఎత్తుతుంటారు. దేవుడంట గతముని తుడిచేస్తాడు. కొన్నిసార్లు దావీదు గురించి మనం ధ్యానించినప్పుడు అంత గొప్ప భక్తుడు అంటాం కానీ ఇంత దుర్మార్గమైన పని చేశాడు, చిచి దరిద్రుడు అని చాలామంది సేవకులు తిట్టేది నేనే విన్నాను. కానీ దేవుడు దావీదుని క్షమించినప్పుడు ఏమంటే తన గతముని తుడిచివేశాడు. యేసు ప్రభు దావీదు కుమారుడిని పిలవబడ్డాడు. బెత్లెహేముపురంలో పుట్టాడు, ఎందుకంటే దావీదు ఊరది, దావీదు పుట్టిన స్థలం అది. ఎంతగా దావీదుని దేవుడు ప్రేమించాడు, అదే ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈరోజు నన్ను ప్రేమిస్తున్నాడు, మన అందరిని ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభు జన్మము, యేసు ప్రభు జీవితము, యేసు ప్రభు బ్రతుకు ఒక విశేషమైనది. ఇదిగో నీ బాధలు తీరుస్తానని చెప్పలేదు, కానీ నీ బాధలకి మూల కారణమైన నీ పాప స్వభావాన్ని నుంచి విడుదల చేస్తాం కోసం ఆ కలువరి సెలువలో ఆయన అమూల్యమైన విలువైన రక్తముని కార్చాడు. నిరంతరమైన అపవాదితో బంధించబడిన మనల్ని ఆయన శాశ్వతమైన ప్రేమతో ఆయన విలువైన రక్తముని పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. ఏమండి, నువ్వు నిజంగా యేసు ప్రభుని నువ్వు ప్రేమిస్తే, నిజంగా యేసు ప్రభు ప్రేమను నువ్వు రుచి చూస్తే, ఈ లోకములో ఉన్న వాటి అన్నీ నీ ఎదుట పెంట కుప్పలాగుంటాయి. ఈ లోకములో నీకు కనబడుతున్నవన్నీ చెత్తలాగుంటాయి. ఈ లోకము తర్వాత ఇంకొక లోకం ఉంది, అది శాశ్వతమైన లోకం, అది నిరంతరమైన లోకం. ఆ లోకములో నువ్వు ఉండాలని ఆశిస్తున్నాడు దేవుడు. నీ జీవితంని దేవుడికి ఇస్తావా? నీ బ్రతుకుని దేవునికి సమర్పించుకుంటావా? అపవాది అనేక మార్లు
మనల్ని నిందించి, అవమానించి, దూషించి, మనల్ని నల్లగొట్టి, మనల్ని వేసారపరిచాడండి. కానీ ఈరోజు దేవుడు యేసు ప్రభు జన్మము ద్వారంగా, ఆయన మరణము ద్వారంగా, ఆయన పునరుద్ధానము ద్వారంగా, ఒకప్పుడు నువ్వు దేవుని కుమారుడని పిలబడి, నువ్వు దేవుని బిడ్డనని పిలబడిన నువ్వు నిన్ను మరలా దేవుడు చేర్చుకుంటానికి, ఆయన సన్నిధిలో ప్రవేశిస్తానికి, ఆయనతో నిత్యమైన, నిరంతరమైన, శాశ్వతమైన నీ జీవితంని గడుపుతానికి అది క్రీస్తు ద్వారంగా నువ్వు పొందుకోవచ్చు. మనుషులు నమ్ముకుని మోసపోయావేమో, ఎందుకు ఈ జీవితం అనుకుంటున్నావేమో, ఎంత సమాధానం లేని స్థితిలో ఉన్నావేమో, పోరాటమైన హృదయం ఆలోచనలతో ఉన్నావేమో, అవమానము నిందతో నిండి ఉన్నావేమో, వేసారిపోయి ఉన్నావేమో, యేసే దగ్గరికి రా. కన్నీటితో నువ్వు ప్రార్థన చేయి. నీ బాధను అర్థం చేసుకోగలిగినవాడు, నీ వేదన అర్థం చేసుకోగలిగినవాడు. ఒకవేళ నీ జీవితం ద్వారంగా మనుషులు నిన్ను నమ్మకపోవచ్చేమో, కానీ ప్రభు నిన్ను నమ్ముతాడు, నేను లేవనెత్తుతాడు. ఏమన్నా ఆయన అర్థం చేసుకుని వెళ్ళిపోయేవాడు కాదు. కానీ ఎక్కడ నువ్వు అవమానించబడ్డావో, ఎక్కడ నువ్వు నిందించబడ్డావో, ఎక్కడ నువ్వు వెలేయబడ్డావో, అదే స్థానంలో ఏమంటే నిన్ను ప్రకాశింపచేయవాడుగా, రెండంతల నీకు దీవెన ఆశీర్వాదాలు ఇవ్వగలిగినవాడు యేసు నీ హృదయంలో ఉన్నాడా? ఈరోజు యేసు ప్రభు బెత్లెహేములో లేడు. బెత్లెహేములో ఏమండి ఆయన 2000 సంవత్సరాల ముందు పుట్టాడు కాదనట్లేదు, కానీ ఇప్పుడు లేడు కదా. ప్రభు జీవించాడు, మరణించాడు, సిలువలో పునరుద్ధానుడయ్యాడు, తండ్రి కుడి పాశన కూర్చున్నాడు. ఆయన బాలుడు కాదు, ఆయన ఈసారి ప్రభు రాబోతున్నాడు. బాలుడుగా రాడు ప్రభు, కానీ ఈసారి ప్రభు సింహంలో రాబోతున్నాడు. ఈ లోకముని తీర్పు తెరిచిపోతున్నాడు. ఎవరైతే దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు, తరుణములు ఇస్తున్నాడు, ఇచ్చిన అవకాశాలని ఉపయోగించుకోకుండా, ఇచ్చిన తరుణముల్ని లోబడకుండా, వారి జీవితంని సరిచేసుకోకుండా, దేవుని ప్రేమను, దేవుడిచ్చిన రక్షణను, ఆయన రక్తముని చులకనగా ఎంచే వారిని దేవుడు తీర్పు తీర్చిపోతున్నాడు. ఇదిగో భయంకరమైన దినాలు మన ఎదుటిన్నాయి. కరెక్ట్గా ఏమండి 7వ రోజు ఏంటండి చెప్పండి? 6 రోజుల తర్వాత ఏమొస్తుంది? 7వ రోజు కొత్త సంవత్సరం వస్తుంది. 7 సంపూర్ణానికి సాదృశ్యం దేవుడి సంఖ్య అది. ఈ 6 రోజులు దేవుడిని నిన్ను పెట్టాడు. 7వ రోజు నీ జీవితంలో నూతనపరచాలి, నూతన అవకాశాలు, నూతన తరుణాలు, నూతన తలంపులు, నూతన మార్గాలు నీకు కలుగు చేయాలనుకుంటున్నాను. కానీ మొదట నీ హృదయం దేవునికి ఇవ్వాలి. మొదట నీ హృదయము దేవునికి మాత్రమే ఇవ్వాలి. ఆయన ఒక్కడే మాత్రమే నీ హృదయంలో ఉండాలని ఆశిస్తాడు. ఆయన మాత్రమే హెచ్చించబడాలని ఆశిస్తాడు. ఆయనకి నువ్వు లోబడాలని ఆశిస్తాడు. ఆయన ఆజ్ఞల ప్రకారం నువ్వు గైకోవాలని ఆశిస్తాడు. సత్యముకి, యథార్థతకి, పరిశుద్ధతకి, ప్రేమకి నువ్వు విధేయుడయ్యే ఆయన అడుగు జాడలు నడవాలని ఆశిస్తాడు. మరి లోబడతావా? నీ జీవితం ఇస్తావా? ఇన్ని సంవత్సరాలు అయిపోయింది నీ బ్రతుకులు. ఇదిగో ఈ 6 రోజులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మొరపెట్టు. ఏమండి, నా ప్రాచీన స్వభావం తీసివే ప్రభా, నా పాత స్వభావముతో నేను కొత్త సంవత్సరం ప్రవేశించకూడదు. ఆ పస్కా పండులో పులిసిన రొట్టెని, జనరల్గా రాత్రి పులిసిన రొట్టెని కొత్త రొట్టె చేస్తే మిక్స్ చేస్తారండి. అప్పుడే ఆ రొట్టె అలా ఫ్రెష్గా ఉబ్బుతుంది. కానీ పస్కా పండుగ చేసినప్పుడు రొట్టెలో పులిసినది వేయకూడదు. యేసు ప్రభు శరీరము పులిసినది, పాతది లేదు దాంట్లో. పాతది, ప్రాచీనమైనవి, గతించును. నవీన స్వభావం, నూతన స్వభావం కలిగి, నూతన హృదయముతో, నూతన దృష్టితో, నూతన మనసుతో నువ్వు దేవుని రాజ్యాన్ని ప్రవేశించాలి. దేవుడిచ్చే నూతన సంవత్సరం ప్రవేశించాలి. ఎంతో భయంకరమైన దినాలు ఉన్నాయి. నవ్వుతున్నారు చాలామంది, ఏముందిలే కొత్త సంవత్సరం రాని అంటున్నారు. భయంకరమైన కరువు ఉంది, భయంకరమైన వ్యాధులు రాబోతున్నాయి, యుద్ధములు రాబోతున్నాయి, సమాధానం లేని. మరల బైబిల్లో సెలవిస్తా. ఇప్పటికీ చాలాసార్లు నేను చెప్పాను అన్నమాట, దుష్టుడికి సమాధానము లేదు.
ఏ హృదయములో అయితే క్రీస్తు ఉండాడో ఆ హృదయము దుష్టత్వముతో నిండబడిన హృదయం. ఈరోజు నీ హృదయం ఇస్తావా? యేసుప్రభు నీ హృదయం ఇవ్వి. నీకు రక్షణ, విడుదల, పాప క్షమాపణ, నిరంతరమైన ఆయన పరలోక రాజ్యం, అన్నిటికంటే ఇమ్మానుయేలు మన తోడుండువాడు, మనం నడిపించేవాడు, మనం పోషించేవాడు, మన లేవనెత్తువాడు, ఆయన కూడా హస్తముతో మనం ఎత్తుపట్టుకున్నవాడు, మునిగిపోతానన్న పేతురుని ఎత్తుపట్టుకున్న దేవుడు, మన స్థానములు ఆయన మరణించిన దేవుడు, ఆయన జీవం మనకిచ్చి రోజు రోజుకి మనం నడిపించేవాడు. యేసయ్యకి నీ జీవితం ఇస్తావా? ఈ క్రిస్మస్ రోజున తెచ్చి స్థలంలో ఉంచండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, నువ్వు మా తోడు ఉండేవాడవయ్యా. మేము గనులము కాము, మేము ధనవంతులము కాము, మేము జ్ఞానవంతులము కాము, మేము ఒక సమానమైన వారమయ్యా. సమానమైన వారి కోసం, మాలాంటి నిరుపేదల కోసం, పాపముతో పాప కార్యములతో నశిస్తున్న మమ్మల్ని కోసం పరలోకముని విడిచి, ఘనతని, మహిమను విడిచి ఒక సామాన్యమైన జీవితంని జీవించావు. ఒక విశేషమైన బ్రతుకును బ్రతికావయ్యా. మా దరిద్రత నుంచి, మా శాపము నుంచి, మా వ్యసనముల నుంచి, మా అపరాధములని, మా దోషములు, మా తరతరాలని వెంబడిస్తున్న సాతాను క్రియలను నిర్మూలం చేస్తాం నిమిత్తం ఆ కల్వరి శిలువలోనైనా ఏ పాపము, ఏ పాప బీజము లేని నీ శరీరముని ఆ మ్రాణులోనైనా వేలాదీసావయ్యా. నువ్వు కార్చిన రక్తము ద్వారంగా మా శరీరములకు స్వస్థత, మా మనసుకి సంతోషం, మా రక్షణకి, మాకు రక్షణని ఇచ్చి మా దృష్టిని పరిశుద్ధపరిచి నిరంతరమైన నీ రాజ్యములో ఉండే భాగ్యము యోగ్యత ఇచ్చిన్నావయ్యా. ఇంకేం కావాలయ్యా మాకు? నువ్వు ఉండగా సమస్తం మాకుంది నాయన. నువ్వు ఉండగా మాకు సమస్తము మాది నాయన. ఆకాశము, పరలోకము నీ సింహాసనం, భూమి నా పాదపీఠం. సమస్తములకి, సర్వజనులకి, సజీవులకి దేవుడై ఉన్నవాడవయ్యా. నువ్వు మా ప్రభువుగా ఉండగా, నువ్వు మా హృదయములో ఉండగా మాకెందుకయ్యా దిగులు, మాకెందుకయ్యా వేదన, పోరాటము? మనుషులను నమ్ముతాం, ఆపివేస్తామయ్యా. మనుషులతో మా బాధలు చెప్పుకుంటాం, ఆపేస్తాం తండ్రి. మనుషుల్ని నమ్ముతాం, ఆపుతాం నాయన. మనుషుల మీద విశ్వాసం ఉంచుతాం, ఆపుతామయ్యా. నీ మీద, నీ వాక్యం మీద మా విశ్వాసం ఉంచుతామయ్యా. మా నేత్రములు నీ వైపు మాత్రమే నాయన మేము దృష్టి ఉంచుతామయ్యా. మా చేతులు నీ వైపు మాత్రమే మేము చాచి ఉంచుతామయ్యా. నువ్వు ఒక్కడవే నాయన మమ్మల్ని బాగు చేయగలిగిన వాడు. నువ్వు ఒక్కడవే మాకు సహాయం చేయగలిగిన వాడు. నువ్వు ఒక్కడవే మమ్మల్ని విమోచించగలిగిన వాడు, రక్షించగలిగిన వాడు. ఈరోజు నీ బిడ్డలు నాయన నీలో ఉన్న శక్తిని, నీలో ఉన్న మాధుర్యాన్ని వారు నాయన అనుభవిస్తానికి సహాయం చేయమని, ఈ వాక్య భాగ్యము వితీన్గా నీ బిడ్డల హృదయములు 1000 రెట్లు ఫలిస్తానికి సహాయం చేయమని, నీ చేతి మీద రేపు కలుసుకున్న కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరియు దేవుడు మీతో మాట్లాడంటే మాకు తెలియపరచండి. మీ ప్రార్థన అవసరతలు దయచేసి మీ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు వాయిస్ మెయిల్, వాట్సాప్ కాల్ చేయొచ్చు. మీ ప్రార్థన అవసరతలు మేము మీకోసం ప్రార్థిస్తాం, సిద్ధంగా ఉన్నాం. మరి అవర్ ఆఫ్ ప్రేయర్ ప్రార్థన గడియ అనే కార్యక్రమం ద్వారంగా మీరు అనేక మంది మేలు పొందారు, దీవించబడ్డారు. మరి ఎంతోమంది స్వస్థతలు పొందారు, ఎంతోమంది దేవుడు ఉద్యోగాలు ఇచ్చాడు, ఎంతోమందికి ఎన్నో కార్యాలు చేశాడండి దేవుడు, గర్భఫలం ఇచ్చాడు. మరి ఈ పరిచర్య ద్వారంగా మీరు దీవెన పొందుంటాయి. ఈ సంవత్సరం అంతటికి మనం చూన్నాం ఒక ప్రత్యేకమైన కానుక. ఈ పరిచర్య మీరు పంపించినప్పుడు దేవుని పరిచయలో అనేకమైన వసతులు ఉన్నాయి, లోటు కొరతలు ఉన్నాయి. సో దానికి ఈ ధనాన్ని వాడటానికి ఉపయోగిస్తానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ గుప్పులు ఇప్పి మీ వివరాలను పంపించవచ్చు. స్క్రీన్ మీద కనబడుతున్న గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్స్ మీరు చూస్తున్నారు. సో ఆ వివరాలు మీరు పంపించవచ్చు. మరి ఇంకేమైనా మీకు వివరాలు కావాలంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ మీరు వాట్సాప్ కానీ కాల్ చేయొచ్చు. మీకు మేము తెలియపరచడానికి ఇష్టపడుతున్నాం.